నమస్తే, జై శ్రీరామ్. ఇది భారతదేశం కోసం ప్రాణాలర్పించిన ఒక సామాన్య గిరిజన ఆర్ఎస్ఎస్ స్వయం సేవక వీర గాథ. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయాన పాకిస్తాన్ సైన్యాన్ని ఎదిరించి అమరుడైన ముర్ము కథ ఇది. చక్ రాంప్రసాద్ గ్రామంలో జరిగిన ఈ సాహస ఘటన దేశభక్తికి అసలు సిసలైన నిదర్శనం. భూభాగం రక్షణ కోసం, మాతృభూమి సంరక్షణ కోసం ప్రాణాలు వదిలిన ఆ వీరుడి చరిత్రను ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే. దేశం కోసం నిస్వార్థంగా ప్రాణాలు అర్పించిన ఆ యోధుడి పూర్తి కథ ఇప్పుడు చూద్దాం. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగిన కాలం అది. పశ్చిమ బెంగాల్లోని బాలూర్ ఘాట్ జిల్లా కేంద్రానికి దగ్గరలో చక్ రాంప్రసాద్ గ్రామం ఉంది. ఇది అవిభక్త దినాజ్పూర్ జిల్లాకు చెందిన సరిహద్దు ప్రాంతం. తూర్పు పాకిస్తాన్లో ఖాన్ సేనగా పిలిచే పాకిస్తాన్ సైన్యంతో ముక్తివాహిని గెరిల్లా యుద్ధం చేస్తోంది. 1971 ఆగస్టు 18వ తేదీన తెల్లవారుజామున ఒక దారుణ ఘటన జరిగింది. పాకిస్తాన్ సైనికులు ముక్తివాహిని వేషధారణలో చక్ రాంప్రసాద్ గ్రామంలోకి రహస్యంగా చొరబడ్డారు. ఊహించని విధంగా ఆ సైనికులు గ్రామంలోకి రాగానే విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ క్యాంపును ధ్వంసం చేయడమే వారి ప్రధాన లక్ష్యం. అర్ధరాత్రి ఆకస్మిక కాల్పులు జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో ప్రజలంతా పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఆ గ్రామంలో నివసించే చుర్కా ముర్ము హెచ్ఎస్సి చదువుకుంటున్న యువకుడు. అప్పట్లో హెచ్ఎస్సి అంటే మనం ఈనాటి కాలంలో 10th ఇంటర్ ఆ వయసున్న విద్యార్థిగా భావించవచ్చు, ఆ వయసున్న ఒక టీనేజర్గా భావించవచ్చు. అప్పుడు చుర్కా ముర్ము ఆ ప్రమాదాన్ని దూరం నుంచి నిశితంగా గమనించాడు. శత్రువులు ఎవరి వేషంలో వచ్చారో ఆ కుర్రాడు ఇట్టే పసిగట్టేశాడు. వెంటనే తేరుకొని పాకిస్తాన్ సైన్యం వస్తోందని గ్రామస్తులందరికీ హెచ్చరిక చేశాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా గ్రామ సమీపంలోని బిఎస్ఎఫ్ క్యాంపుకు పరుగులు తీశాడు. అక్కడ విధుల్లో కేవలం 4 లేదా 5 సైనికులు మాత్రమే ఉన్నారు. శత్రువులను ఎదుర్కొనేందుకు ఆ జవాన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ మందుగుండు సామాగ్రి మోయడానికి మనుషులు కావాలి. ఆపద సమయంలో ఎవరు ముందుకు రావడానికి సాహసం చేయలేదు. ఆ సమయంలో చుర్కా ముర్ము తన 2 స్నేహితులతో కలిసి ముందుకు వచ్చాడు. బిఎస్ఎఫ్ జవాన్లకు సహాయం చేయడానికి ధైర్యంగా బాధ్యత తీసుకున్నాడు. మందుగుండు పెట్టెలను మోసుకుంటూ సైనికులతో పాటు ఆ యువకుడు నడిచాడు. ప్రయాణంలో భాగంగా చుర్కా ముర్ము ఒక బిఎస్ఎఫ్ జవాన్ కలిసి చెరువు పక్కనే ఉన్న జనపనార పొలంలో తలదాచుకున్నారు. ఇంతలో పాకిస్తాన్ సైన్యం వారిని 2 వైపుల నుంచి చుట్టుముట్టింది. ప్రాణాపాయం పొంచి ఉండటంతో ఆ బిఎస్ఎఫ్ జవాన్ చేతులు పైకెత్తి లొంగిపోయాడు. చుర్కా ముర్ముతో వచ్చిన మిగతా స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. చుర్కా కూడా కావాలంటే ప్రాణభయంతో పారిపోయి ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. దేశ రక్షణే ధ్యేయంగా మందుగుండు పెట్టెలను తీసుకొని పాకుతూ జనపనార పొలంలోకి వెళ్ళాడు. ఆ మందుగుండు శత్రువుల చేతికి చిక్కకుండా చెరువులో పడేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన ప్రయత్నంలో భాగంగా మెజారిటీ పెట్టెలను విజయవంతంగా నీళ్లలో పడేశాడు. చివరి పెట్టెను చెరువులో పడేసే తరుణంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. ఆ పడిన శబ్దం విన్న పాకిస్తాన్ సైనికులు ఆ ప్రాంతం వైపు కాల్పులు జరిపారు. శత్రువుల తూటాలు తగలడంతో చుర్కా ముర్ము అక్కడికక్కడే అమరుడయ్యాడు. అలా 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం ముగిసింది. భారత్ ఘన విజయం సాధించింది. ఆ పోరాట ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఎంతో మంది భారతీయ సైనికులతో పాటు చుర్కా ముర్ము కూడా చరిత్రలో అమరుడయ్యాడు. కర్తవ్య నిర్వహణతో పాటు దేశభక్తికి సరికొత్త ఉదాహరణగా చుర్కా నిలిచాడు. సంఘ్ శాఖ ద్వారా అందిన సంస్కారాలే చుర్కాను దేశం కోసం ప్రాణాలర్పించేలా ప్రేరేపించాయి. అమరుడైన ఆ వీరుడి త్యాగాన్ని స్మరిస్తూ చుర్కా ముర్ము స్మృతి సమితి ఏర్పాటైంది. 1982 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 18న చుర్కా ముర్ము ఆత్మ బలిదాన్ దివస్ ఘనంగా నిర్వహిస్తున్నారు. యువతలో దేశభక్తిని నింపేందుకు ఆ రోజు కబడ్డీ, విలువిద్య పోటీలు స్థానికంగా ఏర్పాటు చేస్తారు. ఆ వేడుకల్లో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొంత మొత్తంలో స్కాలర్షిప్ కూడా అందజేస్తారు. ఆ వార్షిక కార్యక్రమంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు. ఇది 1982 నుంచి ప్రతి ఏటా చుర్కా ముర్ము లాంటి ఒక అమరుడి జ్ఞాపకార్థం జరుగుతూ వస్తుంది. కానీ దేశం కోసం, అలాగే బంగ్లాదేశ్ని పాకిస్తాన్ ఉక్కుపిడికిలి నుంచి విడిపించడం కోసం తన ప్రాణాలని నిస్వార్థంగా అర్పించిన ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడి గురించి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ పరిపాలించిన బెంగాల్ పాఠ్యపుస్తకాల్లో ఎక్కడ కనిపించాయి. మిగతా దేశం మొత్తం కూడా ఎక్కడ చరిత్రలో చుర్కా ముర్ము లాంటి వారి గురించి మన ప్రభుత్వాలు చెప్పవు.
ఖచ్చితంగా సోషల్ మీడియా యుగంలో మనమే ఇలా తెలుసుకుంటూ 10 మందికి తెలుపుతూ ముందుకు వెళ్ళాలి. ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అని రకరకాల ప్రచారాలు చేసేవారికి చుర్కా ముర్ము లాంటి వారి గురించి తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తూ దొంగ ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాటిని మనం ఎలాగో మార్చలేం కాబట్టి తెలియని వారికి, తటస్థులకి నిజంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, హిందుత్వం కోసం ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనేది ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదే పనిలో మనం కూడా ఉందాం. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.